హలో హాయ్ అండి. ఇది మనం చింతకాయ ఒలిసే పద్ధతి. ఇది పాతకాలంలో ఇలా రోలు కట్టెబట్టి కొట్టి క్లీన్ చేసేవాళ్ళు. అది చాలా పెద్ద ప్రాసెస్ చూడండి. ఇలా కష్టపడాల్సి వచ్చేది. ఇలా తొక్క తీసి కొట్టి తర్వాత ఒలుచుకోవాలి. ఇంత పెద్ద ప్రాసెస్ అన్నట్టు. పూర్వకాలంలో అందరు ఇలా చేసేవాళ్ళు. మనం కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాము. ఇప్పటికీ కూడా కొంతమంది ఇలానే చేస్తున్నారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది. ఇప్పుడు మనం చేసేది వేరే మోడల్. నేను తీసేది ఇప్పుడు ఎలా ఒలుస్తానో మీరు చూడండి. అది ఇప్పటి మోడల్ అన్నమాట. ముందుగా మనం ఒక స్క్రూ డ్రైవర్ అన్నా లేకపోతే సూది అన్నా లేకపోతే మొగ్గం వర్క్ వేస్తారు కదా, అలాంటిది ఒక నీడిల్ సూది ఉంటుంది కదా, అదన్నా తెచ్చుకోవాలి. తీసుకున్న తర్వాత అది ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. ఏదైనా పర్లేదు, టెస్టర్ అయినా పర్లేదు, పెద్ద సూది అయినా పర్లేదు. ఏది మన దగ్గర ఉంటే దాంతోనే చేసుకోవచ్చు. ఈజీ పనిగా అయిపోతుంది. ఇలాంతా రోలుకి అంటడం కానీ, రోకలికి అంటడం కానీ, మన చేతులకి బాగా అంటడం కానీ, చింతపండు అంటితే చిరాకు వస్తుంది కదా, అందుకోసమని అదేది అంటకుండా ఉండాలి అని అంటే ఇలా మనము ఈ చిన్న ప్రాసెస్ ఇది ఇట్లా చేస్తే బాగా సెట్ అవుతుంది. మనకి ఏది చేతికి అంటుకోదు. ఇదిగో నా దగ్గర ఇది ఉంది. ఇది మొగ్గం వరకు వేసే సూది అన్నమాట. ఇది నాకు ఉంది. అక్కడ కొచ్చది ఇరిగిపోయిందన్నమాట. దీన్ని మనం యూజ్ చేస్తాం. చింతపండు ఎలా తీయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా ఒక చింతకాయ తీసుకోవాలి. ఏం లేదండి, చాలా చిన్న ప్రాసెసే. మనకి ఏమీ అంటుకోదు. చాలా ఈజీగా ఒలిచేస్తుంది. ఇత్తు కూడా బయటకు వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది అన్నట్టు మొత్తం. మీరు చూడొచ్చు, ఇది కొంచెం గట్టిగా ఉందన్నమాట. అదే ఇత్తు లేని ప్లేస్ ఉంటుంది కదా అండి, అది అందుకోసమని కొంచెం టైం పట్టింది. ఇక చూడండి, మీరు ఒక్కసారి ఇలా పెట్టేసి గుచ్చేస్తే ఇత్తు ఎలా ఈజీగా వస్తుందో మీరే చూడొచ్చు. మీరు చూడండి ఎంత బాగా వస్తుందో. మనం ఈ కొట్టాలి, తీయాలి, కొలవాలి ఇవన్నీ అవసరం లేదు. ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. తొందర అయిపోతుంది అన్నమాట పని. మనకు డబల్ చేయాల్సిన అవసరం లేదు. కొట్టి ఒలమడం అంటే లేట్ అవుతుంది. ఇది ఒకటేసారి పని మొత్తం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు రిస్క్ ఏమి లేకుండా అంత నీట్గా వచ్చేస్తుంది. దాంట్లో ఏమి ఉండదు. మీరు చూడొచ్చు ఎంత బాగా వస్తుందో. చాలా ఈజీ. ఇంకా ఎందుకు అలానే పాత ఆ రోకలితోనే కొట్టడం, ఇది ఎంత ఈజీగా ఉంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలా రోకలితోటి చేసేది పాత పద్ధతి, ఇది ఇప్పటి పద్ధతి. మీకు ఎలా అనిపించిందో నా ఈ వీడియో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.